ఒకప్పుడు ఒక రాజ్యముండేది. ఆ రాజ్యంలో రాజు ధర్మశీలి, జానవంతుడు. అతనికి ఒక మంత్రివర్యుడు ఉండేవాడు, చాలా నమ్మకమైనవాడు. ఆ మంత్రి అన్నింటికీ ఒకే మాట చెప్పేవాడు. ఏమైతేనేం ప్రభూ, మంచికే జరిగింది. ఒకరోజు రాజు వేటకు వెళ్లాడు. వేటలో ప్రమాదవశాత్తు అతని చేతి వేలి తెగిపోయింది. చాలా నొప్పి వచ్చింది. కోపంతో రాజు, ఇది మంచిదా అని అడిగాడు. ప్రభూ, ఇది మంచికే జరిగింది అన్నాడు. రాజు కోపంతో, నీవు బుద్ధిలేని వాడివి, నేను బాధపడుతున్నాను, నువ్వేమిటి మంచిదంటున్నావ్ అని చెప్పి ఆ మంత్రిని జైలులో వేయించాడు. కొద్ది రోజుల తర్వాత రాజు మరోసారి వేటకు వెళ్లాడు. ఈసారి అతను అడవిలో ఉన్న గిరిజనుల చేతుల్లో చిక్కిపోయాడు. వారు ఓ విరాటనమ్మక గోత్రానికి చెందినవారు. ఓ ప్రతివారం ఒక మనిషిని త్యాగంగా బలి ఇస్తారు. రాజును పట్టుకుని తీసుకెళ్లారు. పూజారుడు రాజుని బలికి సిద్ధం చేసేటప్పుడే అతని చేతిలో వేలి లేని సంగతి గమనించాడు. ఇతడు అపూర్ణుడు, దీనిని బలిగా ఇవ్వలేం అని చెప్పి వదిలేశాడు. రాజు ఆశ్చర్యపోయాడు. తన ప్రాణాలు మళ్లీ దొరికాయి. అతనికి వెంటనే మంత్రివాక్యాలు గుర్తొచ్చాయి. మంచికే జరిగింది. రాజు తిరిగా రాజధానికి వచ్చాడు. వెంటనే జైలులో ఉన్న మంత్రిని పిలిపించాడు. నీ మాటలు నిజమే, నా వేలిపోయి నా ప్రాణాలను రక్షించింది. క్షమించు మంత్రి మహాశయ అని చెప్పాడు. మంత్రి నవ్వుతూ అన్నాడు, ప్రభూ, మీరు నన్ను జైలులో పెట్టడం కూడా మంచికే జరిగింది. రాజు ఆశ్చర్యంగా, అదెలా అని అడిగాడు. మీరు వేటకు వెళ్ళినప్పుడు నేను మీతో ఉండేవాడిని. మీరు బలికి పట్టుబడ్డప్పుడు మీలో లోపం ఉందని వదిలేశారు. కాని నేను పక్కనే ఉండే బాగా ఆరోగ్యవంతుడిని, బలిగా నన్నే తీసేసేవారు. మీరు నన్ను జైలులో పెట్టినందువల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. రాజు హృదయపూర్వకంగా హత్తుకున్నాడు. తనలో ఓ కొత్త బోధ కలిగింది. ప్రతి సంఘటనలో దేవుని సంకల్పమే ఉందని మన దృష్టిలో చేదుగా అనిపించినా అది ఏదో గొప్ప ప్రయోజనానికి దారితీస్తుందని, ఏం జరిగినా మంచికే జరుగుతుంది. మనకు క్షణికంగా నష్టంగా అనిపించినా భవిష్యత్తులో అది ఎంతో మేలు చేస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ ఓ ధర్మానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం అవుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు.